నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో పీఈటీ పీరియనాయక్ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఆర్చరీ క్రీడా శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. గత సంవత్సర కాలంగా ఈ శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారని, విద్యార్థులు ఈ ఆర్చరీ క్రీడలో ఎంతో ఉత్సాహంగా పాల్గొంటున్నారని, కొందరు రాష్ట్ర స్థాయిలో పాల్గొంటున్నారని కూడా తెలిపారు. ఈ ఆర్చరీ క్రీడ వల్ల విద్యార్థుల్లో విద్యతో పాటు శారీరక, మానసిక, నైతిక విలువలు పెంపొందడంతో పాటు ఏకాగ్రత పెరిగి క్రమశిక్షణ అనేది పిల్లల్లో పెంపొందుతుందని, రానున్న రోజుల్లో జిల్లా, రాష్ట్ర స్థాయిలో పాటు అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తానని, తనకున్న వనరులతో ఈ అకాడమీ నిర్వహిస్తున్నానని, దీనిని గుర్తించి ప్రభుత్వం వారైనా లేదా స్వచ్ఛంద సంస్థల వారైనా ఎవరైనా తమ అకాడమీకి సాయంకై ముందుకు వస్తే పిల్లలను మరింత ముందుకు తీసుకువెళ్లడం కోసం దోహదపడుతుందని ఈ సందర్భంగా వారు తెలిపారు. అదేవిధంగా విద్యార్థులు ఈ ఆర్చరీ క్రీడల పట్ల సందిగ్ధత వ్యక్తం చేశారు. ముందు 96 నుంచి 2000 వరకు నాగారాం సాయి అకాడమీలో నేను శిక్షణ తీసుకున్నాను. మా గురువు గారు సిఆర్ కుర్మి గారు మరియు మా సెక్రటరీ గారు నరసింహారెడ్డి గారు. అప్పుడు మాకు పాఠశాల శ్రీనగర్ స్కూల్ నుంచి మమ్మల్ని తీసుకెళ్ళి సెలక్షన్ చేసి మాకు సాయిలో మాకు ఈ ఆర్చరీ గురించి శిక్షణ ఇవ్వడం జరిగింది. ఆ సమయంలో నేను ఈ ఆర్చరీ శిక్షణ నాగారంలో తీసుకుంటూ సబ్ జూనియర్ లెవెల్, జూనియర్ లెవెల్, సీనియర్ లెవెల్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. దానితో పాటు నాకు 2 మెడల్స్ కూడా వచ్చాయి ఆ టైంలో. అదేవిధంగా నాకు ఈ మన ఏరియాలో ఆర్చరీ అనేది ఎవరికీ తెలియదు మన బోధన్ డివిజన్లో. అయితే ఈ యొక్క ఆటను తీసుకొచ్చి పిల్లల్ని మంచి స్థాయిలో తయారు చేయాలి. ఎందుకంటే చదువుతో పాటు ఆటలు, ఎందుకంటే ఇప్పుడు మనకు స్పోర్ట్స్ కోటాలో మంచి క్రీడాకారులుగా తయారవుతున్న రోజుల్లో అసలు ఈ ఆట అనేది ఎవరికి తెలియదు మన డివిజన్లో. కాబట్టి ఈ ఆటలో నేను శిక్షణ తీసుకొని NIS కలకత్తాలో వెళ్ళి శిక్షణ తీసుకున్న తర్వాత ఇక్కడ మనకు గత 1 ఇయర్ నుంచి ఇక్కడ శిక్షణ ఇవ్వడం జరుగుతుంది పిల్లలకి. అదేవిధంగా మా యొక్క జిల్లా అసోసియేషన్ తరపున మరియు రాష్ట్ర అసోసియేషన్ తరపున నాకు సహాయ సహకారాలు అందినాయి. వాళ్ళ ద్వారా నేను ఇక్కడ ఒక పవర్ ఆర్చరీ ట్రైనింగ్ సెంటర్ అని ఒక ట్రైనింగ్స్ ప్రైవేట్గా చిన్నగా స్థాపించి ఒక 20 మంది పిల్లల్ని ప్రతిరోజు ఒక 2 గంటలు ప్రాక్టీస్ ఇవ్వడం జరుగుతుంది. ఈ ఆట ఏంటంటే, ఈ క్రీడ ఎందుకు నేర్చుకోవాలంటే మనకు ఈ ఆట వల్ల ఏంటంటే పిల్లల్లో శారీరకంగాను మానసికంగాను చాలా డెవలప్ అవుతారు. అంటే వాళ్ళలో ఒక కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది, మైండ్ పెరుగుతుంది, పిల్లల్లో తార్కిక జ్ఞానం పెరుగుతుంది ఈ ఆట వల్ల. ఇది ఏంటంటే ప్రొఫెషనల్ గేమ్ కాబట్టి పిల్లల్లో మంచి నైపుణ్యత సంపాదించడానికి, వాళ్ళ లైఫ్లో మంచి ఉన్నత స్థాయిలో వెళ్ళడానికి నా ఆర్చరీ ఆట చాలా ఉపయోగపడుతుంది. అందుకే ఈ ఆటను సెలెక్ట్ చేయడానికి కారణం ఏంటంటే మంచి పిల్లల్లో ఒక నైపుణ్యత, శారీరకంగా కానివ్వండి, మానసికంగా కానివ్వండి, పిల్లలు ఒక ఉన్నత స్థాయి చేరాలి, వాళ్ళ యొక్క లక్ష్యాన్ని చేర్చుకోవాలంటే ఈ ఆర్చరీ ద్వారానే సాధిస్తారనే ఒక దృఢ నమ్మకంతోనే నేను ఈ యొక్క ఆటను కోరడం జరిగింది. అదేవిధంగా నేను స్టార్ట్ చేసిన ఈ ఆర్చరీ ఆటలో గత సంవత్సరంలో నా దగ్గర 4 పిల్లలు స్టేట్ లెవెల్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. అదే వాళ్ళకు మంచి డైలీ నిరంతరం ప్రాక్టీస్ ఇస్తూనే వాళ్ళకు జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో తయారు చేయడానికి నా సహాయ సహకారాలు నేను ఎప్పుడు కూడా. నా పేరు శ్రీశాంత్. నేను గత 1 ఇయర్ నుంచి ఆర్చరీ ప్రాక్టీస్కి వస్తున్నా. మేము డైలీ వార్మప్ చేసి ప్రాక్టీస్ చేస్తూ ఉంటాం. ఫస్ట్లో మాకు ఆర్చరీ అంటే ఏందో తెలియదు. సార్ 1 ఇయర్ ముందు స్టార్ట్ చేసిన ఆర్చరీ ఇక్కడ బోధన్లో. మేము అప్పటి నుంచి ప్రాక్టీస్కి వస్తున్నాం. నేను ఒక స్టేట్ ఆడినా హైదరాబాద్లో. నేను నేషనల్ ఆడడానికి ట్రై చేస్తున్నా. ఎట్లా ఉంది ఇక్కడ ట్రైనింగ్? మంచిగా ఉంది. సార్ మంచిగా చెప్తాడు కోచింగ్. ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు? సార్ దగ్గర 15-20 మెంబర్స్ వరకు స్టూడెంట్స్ ఉన్నారు. అందరు రెగ్యులర్గా 6కి వచ్చి వార్మప్ చేసి రబ్బర్ ప్రాక్టీస్ అవన్నీ చేసి షూటింగ్ ప్రాక్టీస్ చేస్తాం. मेरा नाम मुदस्सिर है. मैं 1 साल से आर्चरी प्रैक्टिस कर रहा हूँ और मुझे ये गेम बहुत पसंद आया. मेरे कोच ने, पीरियनायक सर ने मेरा बहुत साथ दिया और मैं ये गेम को पहले जानता भी नहीं था. अब मैं इस गेम में 4 स्टेट खेल चुका हूँ और हम लोग सुबह 6 बजे आकर दोपहर तक प्रैक्टिस करके जाते हैं. वार्म अप, रबर प्रैक्टिस, फिज़िकल एक्टिविटीज़
और हमें सर अच्छे से सिखाते हैं और मेरा ड्रीम है कि मैं नेशनल्स खेलूं, एक नेशनल में गोल्ड मेडल हासिल करूं। और मुझे इस एकेडमी में बहुत अच्छा सपोर्ट मिला है। और మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.